హాయ్ అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ టాక్స్ అండ్ బ్లాగ్స్. ఇంకేంటండి, నిన్నైతే నేను వీడియో పెట్టాను కదా చవనప్రాసది. దాని గురించి ఒక కామెంట్ అయితే వచ్చింది దానికి సంబంధించి. అదేంటంటే అది ఎక్కడ అవైలబుల్లో ఉంటుంది అనేసి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. నేను పెట్టిన వీడియోకి ఒక కామెంట్ రావడం నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ వీడియోకి కామెంట్ వస్తుంది అనేసి. చిన్నదైనా కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. నేనైతే దాని గురించి వీడియోకి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్ ఇవ్వడానికి నేను ఈ వీడియోలో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకేంటండి, చూసేద్దామా మరి? ఓకే పదండి. నిన్నైతే అదే నవమి రోజు ఇక్కడ కుమారి పూజ అవుతుందండి. ఆ కుమారి పూజకి మా పాపను కూడా తాంబూలానికి పిలిచారు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి మరీ పట్టుకొని తీసుకొని వెళ్తారండి పాపని. నేను వెళ్ళను, నాకు ఇంకా చాలు ఫుడ్ చాలు అన్నా కానీ గిఫ్ట్ ఇస్తాం రా అని చెప్పేసి తీసుకెళ్తారు. ఇది మెడలో వేసుకునే టవలు, ఇది ఇంకొకళ్ళు తల మీద వేసుకునే టవలు, ఇవన్నీ నాప్కిన్స్, ఇంకా ఏంటి యాపిల్స్, తాంబూలంలో బనానాలు, ఇంకా ఒక 2 బాటిల్స్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఇస్తారు కదా ఐటము. నేను వచ్చేసి ఈసారి ఐటెం తీసుకురాలి నాకు టైం అవ్వలేదండి. మా వారికి టైం కుదరలేదు. నేను వచ్చేసి మనీనే ఇచ్చాను ప్రతి ఒక్కళ్ళకి. ఇది చూడండి, ఒక బాక్స్, ఒక డబ్బా, ఇంక పిల్లలు ఆడుకునే టాయ్స్ కూడా ఇస్తారు. ప్లేట్స్, స్టీల్ ప్లేట్స్ కూడా ఇస్తారండి. ఇదిగోండి, ఎదురింటి ఆవిడైతే ఈ మరమరాలు, ఈ నాప్కిన్, యాపిల్ అనేది ఇచ్చేశారు. ఇంకా మందిరికి వెళ్ళిపోయామండి. ఆ తర్వాత మందిర్లో పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. యూనిట్ మందిరేలేండి, ఆర్మీ క్యాంట్లోనే ఉంటుంది. దాంట్లో చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఇది ఈరోజు వచ్చేసి ఇంకా ఇదిగోండి ఆలు పరోటా చేశాను, పెరుగుతోటి తినేసాము. ఇంకోటి మందారంతో టీ పెట్టాను, కొంచెం రిలీఫ్ ఉంటుందని తాగేసాను. ఎందుకంటే నేను ఇప్పుడు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. పనులన్నీ చకచకా చేసేసుకొని స్కూల్కి వెళ్ళాలి. ఎందుకంటే మా పాపకి అడ్మిషన్ కావాలండి. అడ్మిషన్ ఇప్పుడే కూడా తీసుకోలేదు, ఎందుకంటే తను చిన్న పాపే. స్టార్టింగ్ రావడంతో కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది, స్టమక్ పెయిన్ లాగా వచ్చిందనమాట. సరే అని చెప్పి స్కూల్కి వస్తే అక్కడేమో వేకెన్సీ లేదన్నారు ఎల్కేజీకి. పిల్లలేమో ఆడుకుంటున్నారు స్కూల్లో, ఈయనేమో ఉయ్యాలుగుతున్నాడు, ఆమెమో ఎక్కేస్తుంది, ఏదేదో పట్టుకొని ఎక్కేస్తుందండి. ఇంకొకటి వచ్చేసి ఇంకా సరే ఇంటికి వెళ్ళిపోదాం పదండి అని చెప్పేసి ఇంటికి వచ్చేసాము. ఇంటి ఎదురుగానే చెట్లు ఉన్నాయి కదా, ఇంక అక్కడ కొంచెం మేడి చెట్టు ఉంటే అక్కడ నమస్కారం పెట్టేసుకొని మేడికాయలు అయితే కోసేసుకుంటున్నాము. మేడికాయలు అయితే చాలా బాగా వస్తాయండి. రోజు డైలీ 3 or 4 కంపల్సరీ వస్తాయి. కోస్తున్నాను, అందకపోతే కర్ర పట్టుకుని కూడా కోస్తున్నాను. మా బాబేమో డాడీ వస్తానైతే కోసింది కదా చవనప్రాసు. నిన్న పెట్టిన వీడియోలో చవనప్రాసు గురించి అడిగారు కదా, ఖచ్చితంగా చెప్తానండి. ఇదిగోండి, ఈ సిరప్ కూడా నేను వాళ్ళ దగ్గరే తీసుకున్నానండి. ఈ సిరప్ వచ్చేసి కఫ్ కోల్డ్కి బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి 120 రూపీస్ అరౌండ్ పడుతుంది, 125 రూపీస్ అరౌండ్ కాస్ట్ పడుతుందండి. దీని నెంబర్ చూసారా, ఇక్కడ ఉంది. ఈ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు ప్రతి ఒక్క డీటెయిల్ ఇస్తారండి. గుంటూరు బ్రాంచ్ దగ్గరలో ఉంటానండి నేను, మాది గుంటూరు డిస్టిక్. నేను అక్కడి నుంచే మెడిసిన్ తీసుకుంటాను. మాకు కొరియర్లో కూడా చేస్తారు, ఆగ్రా వరకు చేస్తారు, ఎక్కడికైనా చేస్తారండి. ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని ఫోన్ కాల్లో అయినా మాట్లాడవచ్చు, చాలా బాగా రిప్లై ఇస్తారండి. ఇది వచ్చేసి నెంబర్ వచ్చేసి నేను ఇచ్చాను, ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. అడ్రస్ కూడా సెండ్ చేస్తారు వాట్సాప్లో. ఇంకోటి గ్రూప్లో కూడా యాడ్ చేస్తారు. మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. 7337501955. ఈ 2 నెంబర్స్ ఉన్నాయి కదా, వీటిలో దేనికైనా చేయొచ్చు. ఓకేనండి, బాయ్.